హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఓటింగ్ అనాలిసిస్. ప్రీ ఓటింగ్, ఎస్ అదే ప్రీ ఓటింగ్ ఏంటంటే నామినేషన్స్ ఇంకా అవ్వలేదు కదా. అంటే నామినేషన్స్ అవ్వకున్నా కూడా హౌస్లో నామినేషన్స్ అయిపోయి కాబట్టి నామినేషన్స్ ఎవరెవరు అయ్యారు ఏంటి అనేది డీటెయిల్గా తెలుస్తుంది కాబట్టి దాని మీద చేస్తున్న అనాలిసిస్. అన్అఫిషియల్ పోల్స్లో ఆల్రెడీ అన్అఫిషియల్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని బట్టి చేస్తున్న అనాలిసిస్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వారం కూడా లాస్ట్ వీక్ 8 మెంబర్స్ వచ్చారు కదా, ఈ వారం కూడా మళ్ళీ 8 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు, కాకపోతే డిఫరెంట్ కాంబినేషన్స్లో అనమాట. ఈ వారం కొత్తగా ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళు ప్రేరణ, ఇంకొకరు యష్మి, అంతే కదా, యష్మి అండ్ అభయ్ కూడా. వీళ్ళ ముగ్గురు. యష్మి నామినేషన్స్లోకి పడాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం. ఆ కోరిక అనేది ఈ వారంలో తీరబోతుంది అన్నట్టుగా తెలిసిపోతుంది. కోరిక అంటే పెద్దగా జరిగేది ఏముండదు, బయటికి పంపించే అంశాలు ఏముండవులేండి. జస్ట్ ఏదో మన సంతృప్తి కోసం ఓకే వచ్చింది ఆ నామినేషన్స్లో అనుకోవడం తప్ప ఇంత కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ని బిగ్ బాస్ బయటికి పంపించడం అనేది జరిగే ప్రసక్తే లేదు. సో అండ్ మిగతా 5 ఆల్రెడీ నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళే అనమాట. 5లో ఎక్కువ పాపులారిటీ ఉన్న వాళ్ళు విష్ణుప్రియ ఆల్రెడీ ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్లోకి వస్తున్నాడు. నామినేషన్స్లోకి వచ్చిన ప్రతిసారి కూడా తనకి మంచి టాప్ రేంజ్ ఓటింగే ఉందన్నమాట. ఫస్ట్ వీక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ వీక్ నిఖిల్ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి నామినేషన్స్లోకి తను సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. కానీ తన ఓటింగ్ అయితే మంచి సాలిడ్గానే జరిగింది. ఇప్పుడు థర్డ్ వీక్లో కూడా నిఖిల్ ప్రస్తుతానికి నామినేషన్స్లో లేడు కాబట్టి ఈ వీక్ సో విష్ణుప్రియకు ఆబ్వియస్లీ టాప్ 1 అలాగే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ వీక్ లాగే కాబట్టి అలా విష్ణుప్రియ ఈ వారం నామినేషన్స్లో పడింది. సో ఆన్ ద టాప్ అయితే ప్రస్తుతానికి తనే ఉంది 29%తో. అయితే విష్ణుప్రియ ఈజ్ గోయింగ్ pretty వెల్ అండ్ pretty స్ట్రాంగ్ అన్నట్టుగా చెప్పేసుకోవచ్చు. ఇది చాలా ఇనీషియల్ మాత్రమే, ఇంకా ఇప్పుడిప్పుడే పోల్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి మేబీ ఈవినింగ్ పోల్స్ కల్లా డెఫినెట్లీ ఫిగర్స్ మారే అవకాశమే ఖచ్చితంగా ఉందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎంత ఫిగర్స్ మారినా కూడా ఫిగర్సే మారుతాయి, పొజిషన్స్ ఏం మారవు. విష్ణుప్రియ అప్పుడు కూడా టాప్లోనే కొనసాగుతుంది, ఎందుకంటే విష్ణుప్రియకి హౌస్లో ప్రస్తుతానికి ఓటింగ్ పరంగా పోటీ ఉన్న కంటెస్టెంట్ నిఖిల్ మాత్రమే. నిఖిల్ నామినేషన్స్లో లేకపోతే ఆబ్వియస్లీ విష్ణు టాప్లోనే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఆన్ చేసానా, ఎస్. అండ్ తర్వాత సెకండ్ పొజిషన్ మణికంఠ, యాజ్ యూజువల్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్లో కంటిన్యూస్గా వస్తున్న కంటెస్టెంట్. ఫస్ట్ వీక్ నుంచి కూడా మంచి స్ట్రాంగ్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్. ఫస్ట్ వీక్లో ఆయన ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ వల్ల, ఎమోషనల్ బ్యాక్డ్రాప్ వల్ల, ఆయన ఏడుపు వల్ల, ఇవన్నిటి వల్ల ఆయన ఓటింగ్ బాగా వస్తుంది అని అనుకున్న జనరల్ ఆడియన్స్. సెకండ్ వీక్లో మటుకు ఆ ఎమోషనల్ యాంగిల్ లేకున్నా కూడా తన ఆటే చూపెట్టి ఓట్లు రాబట్టుకున్న కంటెస్టెంట్ అనమాట. సో తన ఆట పరంగా ఒక ఖచ్చితమైన ఓట్ బ్యాంక్ సాధించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఈ సీజన్లో మటుకు మణికంఠ అనే చెప్పాలి. ఇప్పుడు విష్ణుప్రియ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల తనకు ఓటింగ్ అనేది పడుతుంది. నిఖిల్ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్. అఫ్కోర్స్ తన ఆట ఎక్సలెంట్గా ఆడుతున్నా కూడా ఆటతో పాటు తనకి అడిషనల్గా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సీరియల్ ఫ్యాన్స్, కాబట్టి ఆయనకు అది హెల్ప్ అవుతుందని చెప్పాలి. ఈ వీక్ తను నామినేషన్స్లో ఎలాగో లేడనుకోండి. సో మణికంఠకి ఏంటంటే సీరియల్ ఫ్యాన్ బేస్ చాలా మినిమల్, కానీ బిగ్ బాస్లోకి వచ్చాక తను చేస్తున్న తను ప్రదర్శిస్తున్న తన నేచర్, తన క్యారెక్టర్, ఇవన్నీ జనాలకు బాగా ఇంప్రెస్ అయ్యి తద్వారా ఓట్లు అనేవి వేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక ప్రామిసింగ్ కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఉన్నాడంటే అది మణికంఠ మాత్రమే. అది ఒప్పుకోకపోయినా అది నిజం, అంతే, మనకి కళ్ళ ముందే తెలుస్తుంది అది. సో మణికంఠకి సెకండ్ పొజిషన్లో 23%తో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాడు. సో విష్ణు అండ్ మనకి 6% డిఫరెన్స్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ ఈవినింగ్ కల్లా ఇది కొంచెం పెరిగే అవకాశమే ఉంది, చూడాలి ఎంత పెరుగుద్ది ఏంటి అని. అండ్ తర్వాత ప్రేరణ. సో బేసిక్గా విష్ణుప్రియ, మణికంఠ లాస్ట్ వీక్ కూడా టాప్లోనే ఉన్నారు. సో వీళ్ళ ఓట్ బ్యాంక్ అనేది ఒక ఖచ్చితమైన ఓట్ బ్యాంక్, ఇంకా టాప్ 3లో వీళ్ళు ఉంటారేమోరా అనిపించే ఒక ఓట్ బ్యాంక్ అనమాట. నిఖిల్ కానీ, విష్ణుప్రియ కానీ, మణికంఠ కానీ. సో విష్ణుప్రియ, మణికంఠ లీడ్లో ఉన్నారు. వీళ్ళకి దరిదాపుల్లో కూడా వేరే వేరే 6 కంటెస్టెంట్లు కూడా లేరు. సో 6 కంటెస్టెంట్లు ఒక టాప్లో ఉన్న కంటెస్టెంట్కి దరిదాపుల్లో కూడా లేరు అంటే సీజన్ ఎలా ఉంది, కంటెస్టెంట్లు ఎలా ఉన్నారనేది చూడండి అనమాట. సో థర్డ్ పొజిషన్లో ప్రేరణ కంటిన్యూ అవుతుంది. కొత్తగా నామినేషన్స్లోకి వచ్చిన ప్రేరణ, తనకి 10% ఓటింగ్ అయితే ఉంది. థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్లో టై అవుతుంది. ప్రేరణ అండ్ కిరాక్ సీత ఇద్దరికి 10% ఈచ్ ఓటింగ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. ప్రేరణ చాలా ఎక్సలెంట్గా వాదిస్తుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది. కానీ గట్టిగా మాట్లాడడం కాదు, అందులో అర్థవంతం కూడా ఉండాలి. ఒక లాజిక్ ప్రకారంగా మాట్లాడాలి. లాజిక్ లేకుండా మాట్లాడేస్తే జనాలు వెంటనే పక్కకి వెళ్ళిపోవడం, పక్కకి తిప్పుకోవడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ప్రేరణ ఇప్పటి వరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించిన కంటెస్టెంట్ అయితే కాదు, బట్ మేబీ చూడటానికి గ్లామరస్గా ఉంటుంది, బాగుంటుంది స్క్రీన్ మీద చూడడానికి అనే ఒక ఫీలింగ్ తప్ప జస్ట్ గ్లామరస్గా ఉంటే ఓట్లు అయితే పడవు కదా.
ఆమె కోసం షో చూస్తారేమో, కానీ ఆమె కోసం ఓట్లు వేయాలంటే చాలా రేర్ థింగ్ అది. ఓట్ బ్యాంక్ బీభత్సంగా వచ్చి పడేయాలి అంటే. సో అది కిరాక్, ప్రేరణ అండ్ కిరాక్ సీత థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్లో ఈక్వల్ ఓటింగ్తో అయితే 10%తో ఉన్నారు. తర్వాత నైనిక లాస్ట్ వీక్ వచ్చిన కంటెస్టెంటే. నైనికాకి లాస్ట్ వీక్ వచ్చినా కూడా మిగతా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకంటే నైనికాకి కొంచెం బెటర్ ఓటింగ్ అయితే ఉంది. 1-2% ఎక్కువ ఓటింగ్ అయితే ఉంది. అంతేగాని బీభత్సమైన కంప్లీట్ సేఫ్ జోన్ అయిన కంటెస్టెంట్ ఏం కాదు. తను కూడా డేంజర్ జోన్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంటే. కంపారిటివ్లీ మిగతా నలుగురు కంటే తనకి ఒక బెటర్ పొజిషన్లో ఉంది 1-2% ఓటింగ్తో. దట్స్ ఇట్ నెంబర్. సో ప్రస్తుతానికి హౌస్లో నైనిక ఇంపాక్ట్ కూడా మరీ ఇట్లా ఓ లెవెల్లో అబ్బా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇదిరా నైనిక అన్నట్టుగా ఓట్లు గుద్దాలి, నైనికకి ఈ వారం ఎట్లయినా సేవ్ చేయాలి, తనకు ఓట్ వేయాలి అనిపించే కైండ్ ఆఫ్ కంటెంట్ ఇప్పటివరకు అయితే నైనిక ఇవ్వలేదు. బట్ సున్నితమైన మనిషి, చాలా నెమ్మదిగా ఉంటుందా, తన పని తను చేసుకుంటుంది, ఎవరి జోలికి వెళ్ళదు అన్నట్టుగా ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. సో ఆ మంచి ఇంప్రెషన్, ఆ సున్నితమైన మనిషి, అవన్నీ బయట చూడటానికి, బయట అలాంటి మనుషుల్ని కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి బాగుంటుంది. కానీ బిగ్ బాస్లో ఏంటంటే ఎంతసేపు కాలర్లు పట్టుకొని కొట్టుకోవడం, జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఇవే మనకు కావాలి. కాబట్టి అలాంటి కంటెంట్ నాకు తెలిసి నైనిక ఎప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి పెద్దగా ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యే అవకాశం లేదనే చెప్పుకోవాలన్నమాట. సో 5th పొజిషన్లో నైనిక ప్రస్తుతానికి కూడా కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే బెటర్ ఓటింగ్లోనే ఉందని చెప్పాలి, డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్తో పోలిస్తే. సో 9% ఓటింగ్తో నైనిక అలా 5th పొజిషన్లో ఉంది. తర్వాత 6th మనం ఎదురు చూస్తున్నాం మన ఫేవరెట్ కంటెస్టెంట్, మనందరి ఫేవరెట్ కంటెస్టెంట్, సెకండ్ వీక్ బీభత్సమైన వైరల్ అయిన కంటెస్టెంట్ యష్మి. సో యష్మి ఇక్కడ 6th పొజిషన్లో ఉంటుంది. నైనికాకి 9% అనగా యష్మికి 7% అనమాట. కంప్లీట్ డేంజర్ జోన్లో పాతుకుపోయిన కంటెస్టెంట్. డేంజర్ జోన్లో ఉన్నా కూడా ఆడియన్స్ బయటికి పంపించే ప్రసక్తే లేదు. ఆడియన్స్ అంటున్నా, బిగ్ బాస్ వాళ్ళు బయటికి పంపించే ప్రసక్తే లేదు. సో ఎంత డేంజర్ జోన్లో ఉన్నా మనం ఆనందపడాల్సింది, సెలబ్రేట్ చేసుకోవాల్సింది పెద్దగా ఏమి ఉండదు అనమాట. సో అది. సో 7%. అండ్ కంప్లీట్ డౌన్లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే పృథ్వీ అండ్ అభయ్ నవీన్, వీళ్ళిద్దరే ఈక్వల్ ఓటింగ్తో ఉన్నారు. అది కూడా పృథ్వీ 6%, అభయ్ నవీన్ కూడా 6% అనమాట. సో యష్మికి కేవలం బాటంలో ఉన్న కంటెస్టెంట్ 1% డిఫరెన్స్ మాత్రమే. సో అటు యష్మి, పృథ్వీరాజ్, అభయ్ ముగ్గురు డౌన్లోనే ఉన్నారు. ముగ్గురు కంప్లీట్ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇది ఈవినింగ్ కల్లా ఏమైనా మారుద్దా, లేకపోతే నైట్ నామినేషన్స్లో వీళ్ళు పెట్టే ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమైనా చేంజ్ అవుద్దా? ఆర్గ్యుమెంట్స్ వల్ల అంటే యష్మి పెట్టిన ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ నామినేషన్స్ ప్రోమోలో చూసాము, చాలా అసహ్యంగా ఉంది. కాబట్టి దానివల్ల ఆమెకి కొత్తగా యాడ్ అయ్యే పాజిటివిటీ ఏమి ఉండదు, నెగిటివిటీనే యాడ్ అవుతుంది. కాబట్టి ఆమెకి రిస్కే. పృథ్వీకి అంత టాకింగ్ పవర్, అంత ఏమంటారు కాన్వర్జేషన్ చేసే లెవెల్, ఇంటరాక్షన్ చేసే లెవెల్ అయితే తనకి లేదు. ఓన్లీ ఫిజికల్ టాస్క్ ఆడమంటే బీభత్సంగా ఆడేస్తాడేమో, కానీ ఆ లెవెల్లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే, కాన్వర్జేషన్స్ చేసే సత్తా అయితే పృథ్వీలో మనం చూడలేదు. అభయ్ నవీన్ అంత ఓవర్ రియాక్టివ్ ఏం కాదు. కాబట్టి ముగ్గురు పెద్దగా ఇంప్రెస్ చేసే కంటెస్టెంట్ అయితే కాదు. సో నాకు తెలిసి ఈ ముగ్గురులోనే ఈ వారం నామినేషన్స్ ఉంటుంది. ఈ ముగ్గురులో అంటే ఖచ్చితంగా యష్మిని బయటికి పంపారు. కాబట్టి మిగిలిన ఇద్దరు పృథ్వీ ఆర్ అభయ్ నవీన్, వీళ్ళ ఇద్దరిలో చూసుకుంటే పృథ్వీ టాస్కులు బాగా ఆడుతున్నాడు, లొల్లిలు బాగా పెట్టుకోగలడు. ఏదన్నా ఇట్లా మీదికి వెళ్ళి ఫిజికల్ అటాక్స్ లాంటివి చేసే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ చేయబోయాడు మణికంఠని పూల్ టాస్క్లో కానీ అలాంటి 2-3 టాస్కుల్లో. సో మిగిలిన అభయ్ నవీన్ కంపారిటివ్లీ తను ఇప్పుడు చీఫ్ అయినా కూడా తను నిదానస్తుడు, నెమ్మదస్తుడు, చేద్దాంలే అన్నట్టుగా ఉండే కంటెస్టెంట్ అనమాట. తన మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఒక రేలంగ మావయ్య అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ అయితే అందరికీ ఉంది. రేలంగ మావయ్యతో కూర్చొని ఒక కప్ కాఫీ తాగాలనుకుంటాం, కానీ బిగ్ బాస్లో చూడాలనుకోం కదా. సో మోస్ట్లీ అభయ్ నవీన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. అన్లెస్ అని అంటే ఈ వీక్ మొత్తం ఇంకేమన్నా సడన్గా అభయ్ నవీన్ కూడా రైజ్ అయ్యే, నేను చీఫ్ని, ఎవర్రా నా మాట వినకుండా ఉండాలి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఆ లెవెల్లో పోర్ట్రే చేసి ఆయన నెగిటివ్ అవుతే డెఫినెట్లీ అది కంటెంట్ పరంగా యూజ్ అవుతుంది. కాబట్టి తద్వారా అభయ్ హౌస్లో ఉండే అవకాశం, బిగ్ బాస్ వాళ్ళు ఉంచే అవకాశం అయితే ఉంది. మనం చూద్దాం ఏ లెవెల్లో ఓవరాల్ కంటెంట్ అయితే జనరేట్ చేస్తారో వీళ్ళందరూ. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు మటుకు మిస్ చేయకండి. ద ఓన్లీ రిక్వెస్ట్ నేను చేసేది అదొక్కటే. బాయ్.